రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ క్యాన్సిల్ చేయాలని సిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధమని సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. 309 సెక్షన్ లో అరెస్టు చేసిన వారికి 167 వర్తించదని వాదించారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో లేరని, రిలీజ్ అయ్యారు కాబట్టి ఈ ఆదేశాలు ఇవ్వలేమన్న న్యాయస్థానం పేర్కొంది. ఏసీబీ కోర్టు అభ్యంతరాల కారణంగా ఛార్జ్ షీట్ ను పరిగణించలేమని చెప్పడం సరికాదన్న లూత్రా ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని తెలిపారు. అయితే బెయిల్ పై విడుదలైన ముగ్గురు నిందితులకు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. I don't see a high court in you.